హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 502 పాయింట్స్ డౌన్ అయ్యి 58,909 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 129 పాయింట్స్ ఫాల్ అయ్యి 17,322 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 308 పాయింట్స్ ఫాల్ అయ్యి 40,390 దగ్గర క్లోజ్ అయింది. నిన్నటి వీడియోలోనే రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మార్కెట్ ఫాలో అవుతుంది కాబట్టి అండ్ ఈవెన్ షార్ట్ పొజిషన్స్ కూడా ఆల్మోస్ట్ 85% దగ్గరగా ఉన్నాయి. నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది అండ్ పీసీఆర్ కూడా పుట్ టు కాల్ రేషియో కూడా 0.67 దగ్గర మీన్స్ బిలో 0.7 దగ్గరగా వస్తుండడం, ఈ అన్నిటి రీజన్స్ తో మనకు వచ్చిన రికవరీ లా చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ కి మూవ్ అవుతూ 17,550 లెవెల్ అబోవ్ స్టెబిలైజ్ అవుతున్నప్పుడు ఫర్దర్ గా మనం బులిష్ గా చూడొచ్చు. ఇది ఒక షార్ట్ టర్మ్ బులిష్ మూవ్ ఆర్ షార్ట్స్ ఉంటున్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ గా చూడాలనుకున్నాం. దానికి అనుగుణంగానే నిన్నటి మార్కెట్ లో బిల్డ్ అయిన బులిష్నెస్ ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ నుంచి లేదు. ఓపెనింగ్ నుంచి కూడా నిన్నటి హై ని బ్రేక్ చేయక ఇవాళ ఓపెనింగ్ నుంచి కూడా మార్కెట్ డౌన్ సైడ్ కి స్లైడ్ అవుతుంది. రీసెంట్ డేస్ కి ఇవాళ ట్రేడింగ్ సెషన్ కి ఉన్న డిఫరెన్స్, ఇప్పటి వరకు అట్లీస్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ లో స్టెబిలిటీ ఉండేది, కానీ ఇవాళ నిఫ్టీని డౌన్ సైడ్ కి డ్రాగ్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేసింది బ్యాంకింగ్ స్టాక్స్. ఇవాళ బ్యాంక్స్ లో వస్తున్న ఫాల్ కూడా రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ రిలేటెడ్ గా ఉంటున్న వీక్నెస్ కి ఫర్దర్ గా బ్యాంక్స్ యాడ్ అవుతుండడం ఇవాళ ఓవరాల్ మార్కెట్స్ ఇలా మనకి డౌన్ సైడ్ కి ఫాల్ అయ్యాయి. ఫర్దర్ గా మాట్లాడుకోవడానికి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏం దగ్గరలో లేవు అండ్ ఎందుకు లాస్ట్ కన్సిక్యూటివ్ గా చాలా డేస్ నుంచి మనకి మార్కెట్ డౌన్ అవుతుంది అన్న దానికి కూడా రీజన్స్ మనం రీసెంట్ గా మాట్లాడుకున్నాం. అది ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మార్కెట్ బాగా పెరగాలన్నా ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టేబుల్ గా ఉండాలన్నా మనకి మార్కెట్ లో లిక్విడిటీ అనేది ఇంపార్టెంట్. ఆ లిక్విడిటీని డిస్టర్బ్ చేయకుండా ఉండే మెజర్స్ ఉంటున్నా, మీన్స్ ఆ లిక్విడిటీ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఏ అప్డేట్స్ రాకపోతున్నా మార్కెట్ స్టేబుల్ అవుతాయి. కానీ కాన్స్టెంట్ గా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచుతూ ఉండడం అండ్ దానికి అనుగుణంగానే ఎకనామిక్ డేటా కూడా చాలా స్ట్రాంగ్ గా వస్తుండేసరికి ఫెడ్ వాళ్ళు పెంచాల్సిన దానికంటే చాలా టైం బ్యాక్ 5% దగ్గర ఆగిపోతుంది. టర్మినల్ వడ్డీ రేట్లు పెంపు అనేది లాస్ట్ కి 5% దగ్గరకు వచ్చి ఆగిపోతుంది అనుకున్నారు. దాని తర్వాత అది 5.45% కి వెళ్ళింది. రీసెంట్ టైమ్స్ లో 5.7 అండ్ 5.8% వరకు కూడా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారన్న భయాలు మార్కెట్ లో లిక్విడిటీని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఏమైతే మార్కెట్ లో ఫ్లో ఉంటుందో ఆ ఫ్లో ని డిస్టర్బ్ చేస్తున్నాయి. కాబట్టి ఎఫ్ఐస్ ఒక కాన్స్టెంట్ సెల్లింగ్ ఈక్విటీ మార్కెట్స్ లో కనిపిస్తుంది. ఎఫ్ఐస్ కాన్స్టెంట్ గా సెల్ చేసినప్పుడు ఒకప్పుడు రీటైలర్స్ సపోర్ట్ చేశారు డైరెక్ట్ గాను అండ్ ఇండైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. కానీ వాళ్ళ నుంచి కూడా మార్కెట్స్ పెద్దగా మూవ్ అవ్వకపోతుండడం, వాళ్ళ నుంచి కూడా ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉండేసరికి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కొంత ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కే రియాక్ట్ అవుతుంది డౌన్ సైడ్. ఇది ఇంటర్నేషనల్ గా ఉంటున్న లిక్విడిటీ ఇష్యూ అండ్ దీనికి అడిషనల్ గా ఎల్నినో ఒక ఇంపాక్ట్, హీట్ వేవ్ ఒక ఇంపాక్ట్, ఇండియన్ మాన్సూన్ మీద ఉంటుంది. అది అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుందని ఒక భయాలు కూడా ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని రీసెంట్ టైమ్స్ లో క్రియేట్ చేస్తున్నాయి. మోస్ట్లీ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫాలో అవుతుండడం, అప్కమింగ్ టైమ్స్ లో ఉంటున్న మార్కెట్ వీక్నెస్ కి లిక్విడిటీని ఇంపాక్ట్ చేస్తున్న ఫెడ్ ఫియర్ అండ్ స్ట్రాంగ్ ఎకనామిక్ డేటా, దీంతో పాటు మాన్సూన్ ని ఇంపాక్ట్ చేయనున్న హీట్ వేవ్ అనే ఒక అప్డేట్స్, ఇవి ఓవరాల్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ సెల్లింగ్ ప్రెషర్ కి కనిపిస్తున్న మెయిన్ రీజన్స్. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న సెల్లింగ్ ప్రెషర్ తర్వాత ఒక చిన్న రికవరీ కనిపించింది. అగైన్ డౌన్ సైడ్ కి వస్తుంది కదా నిఫ్టీ. ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ ఫాలో అవుతూ రీసెంట్ టైమ్స్ లో తీసుకున్న సపోర్ట్ 17,250 దగ్గర కానీ మార్కెట్ స్టేబుల్ అవ్వకుండా డౌన్ సైడ్ సస్టైన్ అవడం, స్టేబుల్ అవ్వగలిగితే మీన్స్ ఆ 17,250 మార్క్ కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వెళ్ళగలుగుతుంటే దెన్ ఫర్దర్ అది నిఫ్టీ రిలేటెడ్ గా అడిషనల్ సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ రికవర్ అవడం కాదు, అట్లీస్ట్ ఇక్కడ ఒక బేస్ ని ఫార్మ్ చేస్తూ కొంత స్టేబుల్ అవ్వగలుగుతుంటే అట్లీస్ట్ ఇమీడియట్ గా మనం మార్కెట్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ గానే చూడొచ్చు. ఈ లెవెల్స్ లో స్టేబుల్ అవుతూ ఉండడం ఆర్ ఇమీడియట్ గా జస్ట్ ఈ లెవెల్స్ కి వచ్చి వన్ డే అప్ సైడ్ కి వెళ్ళి అగైన్ ఇమీడియట్ గా 17,250 లెవెల్స్ బిలో వెళ్తూ ఉండడం మార్కెట్ కి అది ఫర్దర్ నెగిటివ్ గా ఉంటుంది. కాబట్టి 17,250 బిలో బులిష్ ట్రేడ్స్ ఆర్ యాక్టివిటీస్ తీసుకుంటున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు వీడియో తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, స్టాక్స్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ మాట్లాడుకునే ముందు సెబీ వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని అండ్ ఈవెన్ కొంతమంది యాక్టర్స్ తో సహా 29 పీపుల్ ని పంపండం స్కామ్ లో భాగంగా వాళ్ళపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ 2 స్టాక్స్ గురించి వస్తున్నాయి. ఒకటి సాధన బ్రాడ్కాస్ట్, ఇంకొకటి షార్ప్ లైన్ బ్రాడ్కాస్ట్. ఈ 2 స్టాక్స్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనించండి. ఒక టైంలో 7 రూపీస్ దగ్గరగా ఉన్న స్టాక్ 50 రూపీస్ అబోవ్ కి వెళ్ళడం అండ్ అక్కడి నుంచి షార్ప్ గా డిక్లైన్ అయినట్టు కనిపిస్తుంది కదా. సో క్లియర్ గా పంప్ చేశారు, డంప్ చేశారని షార్ప్ లైన్ బ్రాడ్కాస్ట్ లోను అండ్ ఈవెన్ సాధన బ్రాడ్కాస్ట్ లో కూడా నియర్లీ 1 రూపీ దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్ 33 రూపీ దగ్గరగా వెళ్ళి అగైన్ ఇప్పుడు 5 రూపీ దగ్గరగా ట్రేడ్ అవుతుంది కదా. ఈ 2 స్టాక్స్ రిలేటెడ్ గా 2 డీటెయిల్డ్ రిపోర్ట్స్ ని వీళ్ళు రిలీజ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది షార్ప్ లైన్ బ్రాడ్కాస్ట్ రిలేటెడ్ గా, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ పాన్ కార్డ్స్ ఏవి అండ్ ఆ స్టాక్స్ రిలేటెడ్ గా ఏ టైమ్స్ లో వాల్యూమ్స్ ని క్రియేట్ చేశారు ఇంక్లూడింగ్ చార్ట్ అండ్ ఆ వాల్యూమ్స్ తో పాటు వాళ్ళ డీటెయిల్స్ అండ్ వాళ్ళు ఏ టైమ్స్ లో యూట్యూబ్ వీడియోస్ చేశారు అండ్ ఎలా రికమెండ్ చేశారు అండ్ ఆ యూట్యూబ్ వీడియోస్ కోసం త్రూ యాడ్స్ మీన్స్ త్రూ గూగుల్ యాడ్స్ ద్వారా చూడండి ఇక్కడ వాళ్ళు ఎంతెంత గూగుల్ యాడ్స్ కి ట్రాన్స్ఫర్ చేశారు. నియర్లీ వీళ్ళు చెప్తున్నది 4,70,00,000 4,70,00,000 ఖర్చు పెట్టి త్రూ ఈ యూట్యూబ్ ఛానల్స్
ఛానల్స్ లైక్ మిడ్ క్యాప్ కాల్స్ అండ్ ప్రాఫిట్ యాత్ర ఈ ఛానల్స్ ద్వారా వాటిల్ని ఈ రకంగా ప్రమోట్ చేశారు. లైక్ షార్ప్ లైన్ బ్రాడ్కాస్ట్ ప్రెసెంట్ 30 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది, టార్గెట్ 750 అనేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అండ్ దాని వెనక కొంతమంది వ్యక్తులు. ఇది యాక్చువల్లీ అర్థం చేసుకోవడానికే కష్టంగా ఉంది. ఏ మనుషులు మెయిన్ పీపుల్ గా ఉన్నారు, వాళ్ళు ఎవరెవరి చేత డబ్బులు వాళ్ళ అకౌంట్స్ లోకి రావడం అండ్ వాళ్ళు గూగుల్ యాడ్స్ ఇవ్వడం అండ్ తద్వారా ఏ రకంగా వాళ్ళు ఆ స్టాక్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేసి కోట్లు ఎలా సంపాదించారన్నది త్రూ ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అనేలా సెబీ వాళ్ళైతే ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు ఇలా 4,70,00,000 దగ్గరగా ఖర్చు పెట్టారనుకుంటున్నాం కదా ఈ స్టాక్ ని మ్యానిపులేట్ చేయడానికి. ఇలా స్టాక్ ని మ్యానిపులేట్ చేసి ముందుగానే వాళ్ళు ఇలా స్టాక్ పెరక్క ముందే వాళ్ళు లో ప్రైస్ లో ఉంటున్నప్పుడు వాళ్ళు పొజిషన్స్ తీసుకొని స్టాక్ పైకి వెళ్ళాక సెల్ చేయడం కారణంగా 4,72,00,000 వాళ్ళు గూగుల్ యాడ్స్ ఖర్చు పెట్టారనుకుంటున్నాం కదా. తద్వారా వాళ్ళు సంపాదించింది 12 crores 12 కోట్లకి పైగానే. ఇదొక షార్ప్ లైన్ బ్రాడ్కాస్ట్ అనే కంపెనీలోనే కాదు, సాధన బ్రాడ్కాస్ట్ అనే ఈ స్మాల్ క్యాప్ కంపెనీలో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ని ఫాలో అవుతూ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో తక్కువగా స్టాక్ ప్రైస్ ఉంటున్నప్పుడు దాంట్లో ఎక్కువ క్వాంటిటీస్ కొని పెట్టుంచి దాని వివిధ ఇతర యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ద అడ్వైజర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నియర్లీ 8,20,000 సబ్స్క్రైబర్స్ అండ్ మనీ వైజ్ రిలేటెడ్ గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ 7,67,000 సబ్స్క్రైబర్స్. ఇది ఇంకొక స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న యూట్యూబ్ ఛానల్స్. ఇది ప్రీవియస్ గా అనుకుంటున్న షార్ప్ లైన్ బ్రాడ్కాస్ట్ కంపెనీని మ్యానిపులేట్ చేసిన యూట్యూబ్ ఛానల్స్. వీళ్ళందరూ కూడా ఒకటే ప్రాసెస్ ని ఫాలో అయ్యారు. స్టాక్ పెరక్క ముందు వాళ్ళు పెద్ద మొత్తంలో క్వాంటిటీస్ ని తీసుకొని తర్వాత స్టాక్స్ రిలేటెడ్ గా ఈ వివిధ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రమోట్ చేయడం అండ్ ఈవెన్ త్రూ యాక్టర్స్ ద్వారా కూడా అర్షద్ వాసి అనే యాక్టర్ అండ్ తన వైఫ్ ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు. వీళ్ళందరూ ఆ స్టాక్స్ రిలేటెడ్ గా వీడియోస్ ని క్రియేట్ చేయడం అండ్ ఆ వీడియోస్ ని గూగుల్ యాడ్స్ యూస్ చేసి ప్రమోట్ చేస్తూ కోట్లల్లో దానికి డబ్బులు ఖర్చు పెట్టి ఇలా స్టాక్ ప్రైస్ షార్ప్ లైన్ రిలేటెడ్ గా కరెంట్ మార్కెట్ ప్రైస్ 30, టార్గెట్ 750 అని, సాధన బ్రాడ్కాస్ట్ ప్రెసెంట్ 19 రూపీస్ లో ఉంది, టార్గెట్ 340 అని అండ్ ఈవెన్ బిఎస్సి కోడ్ తో పాటు వాళ్ళకి ఇస్తూ రీటైలర్స్ ని ట్రాప్ చేసి పెద్ద మొత్తంలో రీటైలర్స్ ఎంటర్ అయి స్టాక్ ప్రైస్ ని పెంచిన తర్వాత స్లోగా వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ ని సెల్ చేసుకుంటూ పెట్టిన దానికి 3 to 4 times దగ్గరగా డబ్బుల్ని సంపాదించారనేలా వాళ్ళపై ఆరోపణలు చేస్తూ సెబీ వాళ్ళ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని ఇంక్లూడింగ్ కొన్ని యాక్టర్స్ అండ్ వాళ్ళ వైఫ్ ని ఇంక్లూడ్ చేస్తూ ఒక రిపోర్ట్ ని అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, దీని కారణంగా నష్టపోయిన వాళ్ళకి డబ్బులు తిరిగి వెళ్ళడం ఆర్ నష్టపోయి స్టాక్స్ లో ట్రాప్ అయిపోయిన వాళ్ళకి న్యాయం జరగడం ఎంతవరకు జరుగుతుందో తెలియదు. కానీ ఇలా స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా టార్గెట్స్ అబ్నార్మల్ గా టార్గెట్స్ ప్రెసెంట్ 5 రూపీస్ 20 రూపీస్ లో ఉంది, టార్గెట్ 500, 600 20 times పెరుగుతుంది 1 year లో అనేలా మనకు ఎక్కడైనా కనిపిస్తుంటే పర్టికులర్ గా ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ లో కనిపిస్తుంటే అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా టార్గెట్ చేసి యాడ్స్ రూపంలో వేస్తున్నారు. మీరు ఈ స్టాక్ ని కొనండి, ఇంతకి టార్గెట్ వెళ్తుందని. కాబట్టి గుర్తుంచుకోవాల్సింది ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ అది ఒకవేళ చాలా తక్కువ మార్కెట్ క్యాపిటల్, మీరు ఏ స్టాక్ మీరు చూసినా జస్ట్ షేర్ ప్రైస్ అని కొట్టండి గూగుల్లో వస్తుంది. అక్కడ మార్కెట్ క్యాపిటల్ దగ్గర చాలా చిన్నది ఉందంటే గుర్తుంచుకోవాల్సింది ఆపరేటర్స్ ఆర్ పంప్ అండ్ డంప్ చేయాలనుకుంటున్న వాళ్ళు మీన్స్ ముందుగానే వాళ్ళు కొనిపెట్టి అందరి చేత దాన్ని ప్రమోట్ చేయించి ఆ స్టాక్ పెరిగాక వాళ్ళు లాభంతో బయటికి వెళ్లి మిగతా వాళ్ళని ట్రాప్ చేయాలి, పంప్ అండ్ డంప్ యాక్టివిటీ చేయాలనుకుంటున్న వాళ్ళు ఇలా మార్కెట్ క్యాపిటల్ చాలా తక్కువగా ఉంటున్న కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎట్ ఎనీ పాయింట్ మీకు ఏదైనా స్టాక్ అబ్నార్మల్ గా పెరుగుతుంది, టార్గెట్స్ కనిపిస్తున్నాయి, ఎక్కడ పట్టినా యాడ్స్ వస్తున్నాయి అండ్ తెలియని ఛానల్స్ లో కూడా దాని గురించి మాట్లాడుతున్నారు, మెసేజ్లు వస్తున్నాయి, మీకు కాల్ చేసి ఈ స్టాక్ ని కొనమంటున్నారు, ఇలాంటివి ఏవి మీకు చెప్తున్నా గుర్తుంచుకోవాల్సింది అది మోస్ట్లీ పంప్ అండ్ డంప్ యాక్టివిటీలో భాగంగా జరుగుతూ ఉంటుందని. దాని రిలేటెడ్ గా రిపోర్ట్ అండ్ సెబీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరు దీని బ్యాక్ ఉన్నారని చెప్పే లోపు మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ట్రాప్ అయింటే మనకి న్యాయం జరిగే ప్రాసెస్ చాలా దూరంలో ఉంటుంది. కాబట్టి ఏ స్టాక్ ని ఎవరో XYZ పర్సన్ చెప్తున్నారు దీనికి ఇంత టార్గెట్ అంటున్నారు, ఆల్రెడీ స్టాక్ ఇంతలా పెరిగింది, ఆల్రెడీ ఇంకింతకంటే ఇంకా పెరగదా అనే ఒక థాట్ తో ఏ స్టాక్ లో కూడా తెలియని స్టాక్స్ లో రీటైలర్స్ ఎంటర్ అవడం అనేది కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ డేటాని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ అదానీ స్టాక్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అదానీ గ్రూప్ రిలేటెడ్ గా ఉంటున్న అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా ఇవాళ మల్టిపుల్ బ్లాక్ డీల్స్ జరిగాయి. పెద్ద మొత్తంలో ఈక్విటీ చేతులైతే మారింది. నియర్లీ 16,000 crores విలువ చేసే షేర్స్ అయితే మారాయి, హ్యాండ్స్ అయితే మారాయి బిగ్ ప్లేయర్స్ మధ్యలో. మరి ఎవరున్నారు, కొన్నది ఎవరు, సెల్ చేసింది ఎవరు అనేది ఎండ్ ఆఫ్ ద డే లో NSE లో మనకు అప్డేట్ అవుతుంది ఒకవేళ ప్రామినెంట్ నేమ్స్ అవుతూ ఉంటాయి. ఇదొక అప్డేట్. సెకండ్, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఇవాళ మనకి అదానీ గ్రూప్ రిలేటెడ్ గా వచ్చింది. ఆ మొత్తం వెర్డిక్ట్ ని మీన్స్ సుప్రీంకోర్టు తీర్పుని మనం 2 parts గా డివైడ్ చేయాలి. ఫస్ట్ పార్ట్ లో ప్రీవియస్ సుప్రీంకోర్టులో రిటైర్ అయిన ఒక జడ్జ్ తో జస్టిస్ సర్ప్రే గారితో ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. అందులో డిఫరెంట్ ఏరియాస్ కి సంబంధించిన బిగ్ పీపుల్ ఉన్నారు, లైక్ ఓపీ భట్, కేవి కామత్, నందన్ నీలకాని అండ్ సోమశేఖర్ గారు. ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటున్న ప్రామినెంట్ నేమ్స్ తో పాటు ఒక రిటైర్ జడ్జ్, సుప్రీంకోర్టు రిటైర్ జడ్జ్ తో పాటు ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి అదానీ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్
ఇష్యూ అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో అదాని స్టాక్స్ ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ సినారియోని విచారణ చేపట్టాల్సిందిగా సుప్రీంకోర్టు వాళ్ళు ఆదేశాన్ని ఇచ్చారు. ఇదొకటి. ఇంకొకటి, సెబీ వాళ్ళని కొన్ని కీ క్వశ్చన్స్ అడిగారు. అందులో హైడెన్బర్గ్ వాళ్ళు చేసిన ఆరోపణలో కీలక ఆరోపణలనే సెబీ వాళ్ళని అడుగుతున్నారు. అందులో ఫస్ట్ ది మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్. ఈ నార్మ్స్ ప్రకారం 75% కంటే ఎక్కువ ప్రమోటర్స్ వాటాని హోల్డ్ చేయకూడదు. కానీ ఇక్కడ ప్రమోటర్స్ వివిధ ఎంటిటీస్ తో కంపెనీస్ కి సంబంధించిన ఫ్రీ ఫ్లోట్ ని తగ్గించడానికి ఇతర దేశాల నుంచి పెట్టుబడుల్ని అదాని గ్రూప్ కంపెనీస్ లోకి తీసుకొచ్చి బయట పీపుల్ కి అవైలబిలిటీలో ఉన్న షేర్స్ ని తగ్గించి ఇండైరెక్ట్ గా అది కూడా ప్రమోటర్స్ హోల్డ్ చేసే విధంగా ప్రమోటర్స్ డైరెక్ట్ గా వాటాని అండ్ ఇండైరెక్ట్ గా కూడా వాటాని హోల్డ్ చేస్తూ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ నార్మ్స్ ని పాటించారా లేదా, ఇది అదాని గ్రూప్స్ చేసిన తప్ప అని ఒక క్వశ్చన్. ఇంకొకటి సెకండ్ది, సెక్యూరిటీస్ యాక్ట్ ని అదాని గ్రూప్ కంపెనీస్ వైలేట్ చేశాయా. మూడవది, అదాని గ్రూప్ కంపెనీస్ ఇంటర్నల్ గాను అండ్ ఇతర కంపెనీస్ తో కూడా రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అని హైడెన్బర్గ్ వాళ్ళు చేసిన ఆరోపణలో నిజమెంతుంది. నిజంగానే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ విషయంలో అదాని గ్రూప్ కంపెనీస్ తప్పు చేశాయా. ఫైనలీ, స్టాక్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేస్తూ ఇతర కంట్రీస్ నుంచి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ని యూజ్ చేసుకొని ప్రైస్ ని మ్యానిపులేట్ చేశారా. స్టాక్ ప్రైస్ ని అమాంతం పెంచే ప్రయత్నం అదాని గ్రూప్ కంపెనీస్ చేశాయా. ఈ 4టికి 2 months టైం ఇస్తూ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ని కూడా సుప్రీంకోర్టు ఇండియా వాళ్ళు సెబీ వాళ్ళని అడగడం జరిగింది. అంటే ఇలా సుప్రీంకోర్టు వర్డిక్ట్ వచ్చిన తర్వాత గౌతమ్ అదాని గారు, అదాని సంస్థల అధినేత, హానరబుల్ సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ని అదాని గ్రూప్ వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారని ఫైనలీ విత్ ఇన్ ద టైం, బికాస్ సెబీ వాళ్ళకి టైం ఇచ్చారు 2 months అండ్ ఈవెన్ ఎక్స్పర్ట్ కమిటీకి కూడా కొంత టైం ఉంటుంది కాబట్టి ఇవి రెండు కూడా విత్ ఇన్ ద టైం వాళ్ళ నివేదికని సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి విత్ ఇన్ ద టైం నిజమేంటో బయటపడుతుంది. మేము దీన్ని స్వాగతిస్తున్నాం అనేలా గౌతమ్ అదాని గారు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ సెబీ వాళ్ళు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. హైడెన్బర్గ్ వాళ్ళు చేసిన ఆరోపణలు సరైనవా కాదా అని యాజ్ ఎ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అదాని గ్రూప్ కి అగైనెస్ట్ గానో పాజిటివ్ గానో. అండ్ ఈవెన్ ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీ వాళ్ళు కూడా డిఫరెంట్ ఏరియాస్ కి సంబంధించిన బిగ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా 360 degrees లో వాళ్ళ అనాలిసిస్ చేసి ఒక నివేదికని అదాని గ్రూప్ కి అగైనెస్ట్ గా ఇస్తారు కాబట్టి ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ మోస్ట్లీ 2 months లో అదాని గ్రూప్ కి అగైనెస్ట్ గా వచ్చిన అలిగేషన్స్ రిలేటెడ్ గా మనకు ఒక క్లారిటీ అయితే రానుంది. నెక్స్ట్ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ అప్డేట్ గురించి మాట్లాడుకోవాలి. వీటిలో మల్టిపుల్ కంపెనీస్ ఉంటాయి, వాటి గురించి విడివిడిగా మాట్లాడుకుందాం. ఎంటైర్ ఈ రైల్వే రిలేటెడ్ గా మాట్లాడుకుంటుందంతా ఒకే ఒక్క ఆర్డర్ గురించి 200 వందే భారత్ ట్రైన్ సెట్. సో 200 వందే భారత్ ట్రైన్ సెట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ ని రైల్వే వాళ్ళు ప్రకటించడం జరిగింది. అందులో లోయెస్ట్ బిడ్డర్ L1 బిడ్డర్ గా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు, కేవలం వీళ్ళొక్కరే కాదు రష్యాకు సంబంధించిన ఇంకొక కంపెనీ, వీళ్ళిద్దరు కలిసి ఈ ఆర్డర్ కోసం వాళ్ళు బిడ్డింగ్ వేయడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి ఫామ్ చేసుకుంటున్న జాయింట్ వెంచర్ లో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ వారికి RVNL వారికి 25% దగ్గరగా షేర్ ఉంది. రెస్ట్ ఆఫ్ ద 75% ఆ రష్యా కంపెనీకి వెళ్తుంది. అండ్ వీళ్ళు వేసిన ఆర్డర్, ఈ 200 వందే భారత్ ట్రైన్ సెట్స్ కోసం వేసిన ఆర్డర్, ఈచ్ ట్రైన్ సెట్ కి 120 crores దగ్గరగా వీళ్ళు బిడ్ చేశారు. ప్రతి ట్రైన్ సెట్ 120 crores మేము ఇస్తామనేలా వీళ్ళు ఆర్డర్ కి వెళ్ళడం జరిగింది. వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. L1 బిడ్డర్ గా RVNL వాళ్ళు అండ్ ఒక రష్యన్ కంపెనీ నిలుస్తుంటే L2 బిడ్డర్ గా మీన్స్ సెకండ్ ప్లేస్ లో BHEL అలాగే టిటాగర్ వ్యాగన్స్ వాళ్ళు నిలవడం జరిగింది. BHEL అండ్ టిటాగర్ వ్యాగన్ వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి వేసిన ఆర్డర్ 200 వందే భారత్ ట్రైన్ సెట్స్ కోసం ఈచ్ ట్రైన్ సెట్ 140 crores కి వీళ్ళు బిడ్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు సెకండ్ ప్లేస్, 120 crores కి బిడ్ చేసిన RVNL వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. కానీ ఇఫ్ ఇన్ కేస్ అప్కమింగ్ డేస్ లో BHEL వాళ్ళు కూడా L1 బిడర్ గా వాళ్ళు వేసిన ప్రైస్ కి 120 crore పర్ ట్రైన్ సెట్ కానీ ఈక్వల్ గా కానీ వీళ్ళు కూడా బిడ్ వేయగలుగుతుంటే దెన్ ఎంటైర్ 200 వందే భారత్ ట్రైన్ సెట్స్ లో 120 ట్రైన్ సెట్స్ RVNL అండ్ ఆ రష్యన్ కంపెనీకి వెళ్తాయి అండ్ 80 ట్రైన్ సెట్స్ BHEL అండ్ టిటాగర్ వ్యాగన్స్ కి వస్తాయి. కాబట్టి ఈ మొత్తం ఆర్డర్ ఒక విలువ 58,000 crores. అందులో అప్ ఫ్రంట్ గా 26,000 crores ఇస్తారు అండ్ రిమైనింగ్ 32,000 crores దగ్గరగా 32,000 కోట్ల దగ్గరగా నెక్స్ట్ రానున్న 35 సంవత్సరాలకు గాను ఆ ట్రైన్స్ రిలేటెడ్ గా మెయింటెనెన్స్ అండ్ వాటి అప్గ్రేడేషన్ కోసం రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి రానుంది. కాబట్టి బిగ్ ఆర్డర్స్ వీటికి లభించాయనే ఒక అప్డేట్స్ తో స్టాక్స్ ఇవాళ ఇంతలా పెరిగాయి. నెక్స్ట్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నేమ్ వినగానే మనకు గుర్తొచ్చేది ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్. ఎస్, ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ లో వీళ్ళు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ గా ఉన్నారు. లాస్ట్ 9 months లో వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ సెగ్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 174% దగ్గరగా గ్రోత్ ని చూపించింది. మీన్స్ లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ ఆ 9 months లో 251 crore దగ్గరగా ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ లో బిజినెస్ జరిగితే ఈ రీసెంట్ 9 months లో 689 crores విచ్ ఈస్ 174% గ్రోత్ వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ లో తీసుకురాగలుగుతున్నారు. ఇప్పటి వరకు మనం విన్నదంతా ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ గురించే, కానీ ఇప్పుడు వీళ్ళు ఈ టిప్పర్స్ గురించి కూడా, ఈ టిప్పర్ సెగ్మెంట్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. యాక్చువల్లీ దీని రిలేటెడ్ గా ఎప్పటి నుంచో వీళ్ళు వర్క్ నైతే స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళ ఈ టిప్పర్స్ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ అన్నిటినీ కూడా ఫాలో అవడం, ఈ టిప్పర్స్ రోడ్స్ మీదకి రావడానికి ఎలిజిబిలిటీని సంపాదించింది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ టిప్పర్స్ ని కూడా వీళ్ళు రోడ్స్ పైకి తీసుకురానున్నారు.
చేస్తున్నారని అండ్ అందులో భాగంగానే 20 టిప్పర్స్ ఈ టిప్పర్స్ రిలేటెడ్ గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్ టిప్పర్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించాయని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. ఫ్రెండ్స్, ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక అన్సర్టనిటీ అండ్ దాని రిలేటెడ్ గా ఇవాళ మనకి మల్టిపుల్ న్యూస్ ప్లాట్ఫామ్స్ లో కొంత నెగిటివ్ డేటా కూడా పబ్లిష్ అవుతుంది. మనకి తెలుసు ఎస్ బ్యాంక్ లోకి మల్టిపుల్ బ్యాంక్స్ ఫండ్స్ ని ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు వాళ్ళకి 3 year లాక్ ఇన్ పీరియడ్ ఉంది. మీన్స్ అప్పటి వరకు ఎవరెవరైతే ఎస్ బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈక్విటీని వాటాని రైజ్ చేసుకున్నారో వాళ్ళు ఈవెన్ ప్రాఫిట్ లో ఉంటున్న సెల్ చేయకూడదు. అలా ఎస్బీఐ వాళ్ళకి సంబంధించిన లాక్ ఇన్ మార్చి 6, 2023 ఎండ్ అవబోతుంది. కాబట్టి ఆ పాయింట్ లో ఎస్బీఐ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాటాని ఎస్ బ్యాంక్ లో సెల్ చేయడానికి చూస్తారనేలా మనకి మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా ఉంది. ఇక్కడ నుంచి చాలా డేస్ బ్యాక్ కూడా నేను ఒక న్యూస్ వీడియోస్ లో మల్టిపుల్ టైమ్స్ ఇది అప్డేట్ చేశాను. లాక్ ఇన్ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా వాళ్ళ వాటాని సెల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అదొక బిగ్ ఓవర్ హ్యాంగ్ ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా. యాక్చువల్లీ సెల్ చేయడం ఓవర్ హ్యాంగ్ కాదు, సెల్ చేస్తారని ఇలాంటి న్యూస్ ప్లాట్ఫామ్స్ లో వస్తున్న అప్డేట్స్ కొంత టైం ముందు నుంచి వస్తుంటాయి కాబట్టి అవే ఓవర్ హ్యాంగ్ గా ఎస్ బ్యాంక్ యాక్ట్ అవుతాయి. కాబట్టి ఇలా మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో ఇలా ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఎస్బీఐ వాళ్ళు వాళ్ళ వాటాను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. లాక్ ఇన్ ఎండ్ అయ్యాక మార్చి 6 తర్వాత ఇలా అప్డేట్స్ వస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేసింది. నెక్స్ట్ రామ్కో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. రామ్కో సిస్టమ్స్ వాళ్ళు ఇతిహాద్ ఎయిర్వేస్ వాళ్ళతో ఏవియేషన్ సూట్ రిలేటెడ్ గా వాళ్ళతో పార్ట్నర్ అయ్యారు అనేసరికి ఈ ఇతిహాద్ ఎయిర్వేస్ వాళ్ళకి యాజ్ అన్ ఐటీ కంపెనీగా వీళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో సర్వీసెస్ ని అందిస్తూ వీళ్ళు రెవెన్యూస్ ని గెయిన్ అవుతారు. కాబట్టి ఈ అప్డేట్ తర్వాత స్టాక్ 6.5% దగ్గరగా పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ ఎంసీఎక్స్ వాళ్ళకి కాంపిటీషన్ గా ఎన్ఎస్సీ వాళ్ళు కూడా WTI క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఫ్యూచర్స్ ని లాంచ్ చేయడానికి ప్రీవియస్ గా ఇంటర్నేషనల్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు ఎన్ఎస్సీ వాళ్ళని. ఎలా మనకు అప్డేట్ ఉంది కదా, దీనికి అనుగుణంగా దీనికి ఫాలో అప్ గా సెబీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎన్ఎస్సీ వాళ్ళకి అనుమతి వచ్చింది. WTI క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్స్ ని రిలీజ్ చేసుకోవచ్చు అని. సో అప్కమింగ్ టైమ్స్ లో ఈ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా కాంట్రాక్ట్స్ ని ఎన్ఎస్సీ వాళ్ళు రిలీజ్ చేశాక దాని ఇంపాక్ట్ ఎంసీఎక్స్ పై ఎలా ఉంటుందో మనం గమనించాలి. యాక్చువల్లీ ఈ అప్డేట్స్ తో స్టాక్ రిలేటెడ్ గా స్టార్టింగ్ సెషన్ లో కొంత వోల్టాలిటీ ఉంటున్నా ఎండింగ్ కి ఒక 0.5% నెగిటివ్ లో ఎంసీఎక్స్ ఎండ్ అవుతుంది. బట్ వన్స్ ఆ క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ ఎన్ఎస్సీ వాళ్ళు రిలీజ్ చేశాక ఎంసీఎక్స్ లో క్రూడ్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ లో వాల్యూమ్స్ ఎలా ఇంపాక్ట్ అయ్యాయి అండ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఎలా ఉందనేది ఫర్దర్ గా ఎంసీఎక్స్ రెవెన్యూస్ పై ఎంత ఇంపాక్ట్ ఉంటుందనే ఒక ఐడియాకి తీసుకొస్తుంది. అండ్ ఫైనలీ ఆటో సేల్స్ లో ఇప్పటి వరకు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ వస్తున్న 2-wheeler మేకర్స్ గురించి మాట్లాడుకోవాలి. హీరో మోటోకార్ప్ వాళ్ళు, టీవీఎస్ వాళ్ళు అండ్ బజాజ్ ఆటో వాళ్ళు వీళ్ళు బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఈవెన్ కాన్ఫరెన్స్ కాల్ లో కూడా హీరో మోటోకార్ప్ అండ్ టీవీఎస్ వాళ్ళు ఇస్తున్న కామెంటరీ బానే ఉంది. కానీ బజాజ్ ఆటో వాళ్ళు మాత్రం ఈ డొమెస్టిక్ సెంటిమెంట్ ఏదైతే 2-wheeler మార్కెట్ లో కనిపిస్తుందో అది రియల్ కాదని, అప్కమింగ్ టైమ్స్ లో ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని బజాజ్ ఆటో వాళ్ళైతే క్లియర్ గా నెగిటివ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ ఇప్పటి వరకు డొమెస్టిక్ మార్కెట్ లో 2-wheeler రిలేటెడ్ గా ఉంటున్న వీక్నెస్ ఈసారి ఫిబ్రవరి సేల్స్ లో కనిపించలేదు. ఫిబ్రవరి సేల్స్ ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానీ 2-wheeler మేకర్స్ అయితే రిలీజ్ చేశారు. సో హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో అండ్ ఈవెన్ ఐషర్ మోటార్స్ రిలేటెడ్ గా రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ అండ్ కమర్షియల్ వెహికల్ సేల్స్ కూడా బెటర్ గానే నమోదయ్యాయి. బట్ బజాజ్ ఆటో వాళ్ళు మాత్రం కామెంటరీ ఈవెన్ ఆఫ్టర్ గుడ్ నెంబర్స్ వీక్ గానే పబ్లిష్ చేశారు. ఈ 2-wheeler మ్యానుఫ్యాక్చరర్స్ కి మాన్సూన్ చాలా ఇంపార్టెంట్, రూరల్ ఎకానమీ చాలా ఇంపార్టెంట్. బట్ ఈ ఎల్నినో కారణంగా, ఈ హీట్ వేవ్ కారణంగా మాన్సూన్ ఇంపాక్ట్ అవుతుంది అనుకుంటున్నారు. కాబట్టి దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది మాన్సూన్స్ పై అండ్ వర్షాలు అండ్ దాని రిలేటెడ్ గా ఫార్మర్స్ ఇన్కమ్ పై ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి 2-wheelers ఒక అప్కమింగ్ పర్ఫార్మెన్స్ ఆర్ సేల్స్ ఆధారపడి ఉంటాయి. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఫిబ్రవరిలో మంచిగా ఉంటున్న నెంబర్స్ ని మనం టూ పాజిటివ్ గా తీసుకోవడానికి లేదు. మాన్సూన్ అప్కమింగ్ టైమ్స్ లో సరిగా ఉండి రూరల్ ఎకానమీ బాగుంటేనే 2-wheeler అండ్ పర్టికులర్ గా ట్రాక్టర్ సేల్స్ మన అప్కమింగ్ టైమ్స్ లో స్టేబుల్ గా చూడొచ్చు. లేదంటే ఎల్నినో ఆర్ హీట్ వేవ్ ఉంటున్నప్పుడు, మాన్సూన్స్ డిస్టర్బ్ అయినప్పుడు 2-wheeler అండ్ ట్రాక్టర్ సేల్స్ ఎక్కువగా మనకి డౌన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,250 to 17,270 20 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. అప్ సైడ్ 17,380 అండ్ అప్ సైడ్ 17,470. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 40,070 బిలో 39,860. నుంచి టాప్ సైడ్ 40,420 అండ్ అబో 40,640. అండ్ నిఫ్టీ రిలేటెడ్ గా ఆప్షన్ చైన్ లో మనకు కనిపిస్తున్నది 17,000 to 17,500 ఈ 500 పాయింట్ రేంజ్. బట్ నేను పర్సనల్ గా గమనిస్తున్నది 17,200 to 17,700 ఈ 500 పాయింట్ రేంజ్ ని. ఒకవేళ నిఫ్టీ 17,250 లెవెల్ బిలో కానీ సస్టైన్ అవుతున్నా, 2 ట్రేడింగ్ సెషన్స్ క్లోజింగ్ చూపిస్తున్నా 200 లెవెల్ బ్రేక్ చేయకుండా దెన్ ఆ 17,200 ని 17,000 కి మార్చుకోవచ్చు. బట్ 17,250 మార్క్ దగ్గర మార్కెట్ స్టేబుల్ అయి మేబీ అప్ సైడ్ కి కొంత కన్సాలిడేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను ఈ 17,200 to 17,700 ఈ 500 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్
ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.